రైట్ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నిర్వహించడం సరికాదని నిర్ణయించింది బీసీసీఐ. ఐపీఎల్ లీగ్ ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. ఐపీఎల్ లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచెస్ మిగిలి ఉన్నాయి. లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, జైపూర్ నగరాలు ఈ మ్యాచెస్ కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ 2025 ఇప్పటికే సస్పెండ్ చేసింది బీసీసీఐ. వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టుగా తెలియజేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు యుద్ధ నేపథ్యంలో ప్రెసెంట్ వారం రోజుల వరకు మ్యాచెస్ ను ఆపివేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. అసలు కరెంట్ ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? అంటే నిన్నటి మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే నిన్న బ్లాక్అవుట్కి సంబంధించి ఆదేశాలు రావడం జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే స్టేడియంలో లైట్స్ ఆఫ్ చేసి మ్యాచ్ని నిలిపివేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రేక్షకులందరినీ కూడా ఎమర్జెన్సీగా అందరినీ బయటికి పంపించేయడం జరిగింది. ఆ తర్వాత క్రికెటర్లందరినీ కూడా సేఫ్గా హోటల్కి తీసుకెళ్లారు. అయితే రాత్రి సమయంలో పాకిస్తాన్ దాడులు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా భద్రతాపైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బ్లాక్అవుట్ అయిన సమయంలో మ్యాచ్ నిర్వహిస్తుంటే మళ్ళీ అదే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఒకవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యలో, ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో క్రౌడ్ నిండిపోతుంది. ఆ క్రౌడ్ ఉన్న సమయంలో ఇలాంటి దాడులు ఏవైనా ఎదురైతే ఆ పరిస్థితులు వేరుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వారం రోజుల పాటు ఐపీఎల్కి సంబంధించిన అన్ని మ్యాచ్లను కూడా వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ లీగ్లో ఇంకా 12 మ్యాచ్లు జరగాల్సింది. ఆ మ్యాచ్లన్నీ కూడా మే 25న ఫైనల్ మ్యాచ్ ఇందులో జరిగింది షెడ్యూల్ ప్రకారం. కానీ ఇప్పుడు అనుకోని కారణాల వల్ల పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పాకిస్తాన్ భారత్పై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సమర్థవంతంగా భారత సైన్యం తిప్పికొడుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మాస్ గ్యాదరింగ్ కానీ ఇలాంటి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కువ సంఖ్యలో జనాలు సమీకరణ అవుతారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మళ్ళీ ఆ మ్యాచ్లు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై రీషెడ్యూల్ని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐపీఎల్లో ఇతర దేశాలకు సంబంధించిన ఆటగాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇండియా జట్టే కాదు, ఐపీఎల్లో అనేక జట్లు, అంటే భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి జట్లన్నింటిలో కూడా ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ఇతర దేశాలకు సంబంధించిన క్రికెటర్లు కూడా ఆడుతూ ఉన్నారు. కాబట్టి వారు భద్రత దృష్ట్యా వారిని తరలించేటప్పుడు కావచ్చు, ఇప్పుడు జరిగే మ్యాచ్ నిన్న ధర్మశాలలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది. బ్లాక్అవుట్ ప్రకటించినప్పుడు అంతా ఒక లైట్ కూడా వెలగకుండా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే స్టేడియం నుంచి ప్రేక్షకులను అదేవిధంగా క్రికెటర్లు అందరినీ కూడా తరలించేసి అక్కడ మొత్తం బ్లాక్అవుట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఒకవైపు దేశం శత్రు దేశంతో పోరాడుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సబమే అని చెప్పేసి కూడా బీసీఐ కూడా ప్రకటించింది. భారత సైన్యం వీరోచితంగా పోరాడుతూ ఉంది. భారత సైన్యంపై నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా దేశ ప్రజలందరూ కూడా సైన్యం వైపు నిలబడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాచ్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము, మళ్ళీ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి కూడా బీసీఐ చెప్తుంది. కాబట్టి మొత్తం ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లు అయితే ఇంకా మిగతా 12 ఐపీఎల్ మ్యాచ్లు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటినన్నిటిని కూడా రీషెడ్యూల్ చేస్తారా లేదంటే పూర్తిగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మళ్ళీ అందరి అభిప్రాయాలు తెలుసుకొని నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి కూడా బీసీసీఐ చెప్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగే మ్యాచ్ అదేవిధంగా ఈ వారం రోజులు జరిగే మ్యాచ్లన్నిటిని కూడా వాయిదా వేసిరు కాబట్టి మళ్ళీ నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రాంచైజీస్ అదేవిధంగా ఈ క్రికెటర్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ వీరన్నిటికి సంబంధించిన అభిప్రాయం తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా బీసీసీఐ చెప్తుంది. కాబట్టి దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలోనైనా ఇటు పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్నాయి కాబట్టి తిరిగి
భారత్ కూడా ఆ పాకిస్తాన్పై దాడులు కొనసాగిస్తుంది, వాటిని తిప్పికొడుతున్నది. ఇప్పటి వరకు పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ కూడా ముందు ముందు ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం బీసీసీఐ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యాచ్ జరిగిన సందర్భంలో హై సెక్యూరిటీ కూడా స్టేడియానికి కల్పించాల్సి ఉంటుంది, అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దేశంలో వార్ జరుగుతున్న పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం సరైనది కాదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా పోస్టులు రావడంతోనే ఈ నిర్ణయం బీసీసీఐ తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న మ్యాచ్ రద్దయిన తర్వాతనే షెడ్యూల్ పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అనుకున్నారు. కానీ మొత్తం అందరికి సంబంధించిన జట్లకు సంబంధించిన యజమానుల నిర్ణయము, అదేవిధంగా మొత్తం ఏదైతే యాడ్ ఏజెన్సీలకు సంబంధించిన నిర్ణయం, వాటన్నిటిని తీసుకొని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బీసీసీఐ ప్రకటన విడుదల చేయడం జరిగింది. వారం రోజుల పాటు అన్ని మ్యాచ్లను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో 2025 ఐపీఎల్ మ్యాచెస్ ఇప్పటికైతే రద్దయ్యాయి. సస్పెండ్ చేస్తూ కూడా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల పాటు మ్యాచెస్ ఇప్పటి వరకు రద్దయినట్టుగా తెలుస్తోంది.